హాయ్ ఫ్రెండ్స్, మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. అదే నాటు ఉప్మా అండి. ఉప్మా ఏంటి అని అనుకుంటున్నారా? చిన్న ట్విస్ట్ ఉందండి. అదే మీరు కూడా చూడండి. ఫస్ట్ ఉప్మా కోసం అయితే నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, పోపు గింజలు, కొద్దిగా శనగపప్పు అండ్ పల్లీలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఒక డౌట్ వచ్చింది, మా అందరూ ఆవాలని చెప్తారు, మీరు పోపు గింజలు అంటున్నారని. అవునండి, మా ఇంట్లో పోపు గింజలు ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ తెలంగాణలో మేజర్గా ఆవాల కన్నా ఎక్కువ పోపు గింజలు యూజ్ చేస్తారు. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ పల్లీలు పప్పు ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే కొంచెం పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఉప్మా చేసేటప్పుడు పచ్చిమిర్చితో ఎండుమిర్చి కూడా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ పచ్చిమిర్చితో కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న అల్లం ముక్క కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానికన్నా అల్లం ముక్కలతో టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్ అండ్ కరివేపాకు కూడా వేస్తున్నాను. సో ఉప్మాలో ఏంటంటే నేను పీసెస్ ఇలాంటి క్యారెట్, ఆలు అలాంటివి ఏమున్నా కూడా వేసేసుకుంటా అండి. టేస్ట్ బాగుంటుంది. ఒకటి మనకి చూడడానికి కూడా బాగుంటుంది. ఒకటి మనం ఎప్పుడు చూడడానికి బాగుంటుందో మన బ్రెయిన్ కూడా మనకి సిగ్నల్స్ పంపిస్తుందండి, అరే బాగుంది తినాలి అని. సో పిల్లల్లో మీకు ఇలాంటివి మీరు చూపించగలిగినట్టయితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారని చెప్పొచ్చు. సో ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. సో పిల్లలు తినడానికి మీరు చిన్న టిప్ ఫాలో అయితే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారండి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు. నా దగ్గర బాయిల్డ్ చైనా ఉంది, సో దానికోసం అని చెప్పేసి బాయిల్డ్ చైనా వేసుకున్నాను. ఏదైనా వేసుకోవచ్చండి, మనకి ఏదైనా పంట కిందికి చెట్టు మన వస్తే కొంచెం టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకోసమని అది కూడా వేసుకున్నాను. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, అది కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి అసలైన కలరు ఎంత బాగా కనబడుతుందో. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏంటంటే నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1.5 గ్లాస్ రవ్వ వచ్చేసి 4 to 5 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. సో మీకు ఏంటి అని అంటే విత్ మెజర్మెంట్స్తో అయితే చెప్తున్నానండి. సో మీకు దాన్ని బట్టి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం, అంటే బాయిలింగ్కి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇదే ట్విస్ట్ అండి. ట్విస్ట్ అని చెప్పాను కదా, ఏంటి అంటే బొంబాయి చట్నీ అనమాట. నాటు రవ్వలోకి బొంబాయి చట్నీ వేసుకొని తింటే వేళ్ళు కూడా నాకేసుకుంటే తినొచ్చండి, అట్లుంటుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో బొంబాయి చట్నీ కోసం అయితే ఇక్కడ గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, నల్ల గింజలు, అదే పోపు గింజలు అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను అంతే. ఎందుకనంటే మళ్ళీ లాస్ట్లో కారం యాడ్ చేస్తున్నాను, అందుకే మిర్చి తక్కువ వేసుకున్నాను. అండ్ ఇక్కడ మినపప్పు వేసానండి, కాకపోతే అది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ కరివేపాకు అండ్ స్టార్ ఆఫ్ ది ఐటమ్ అని చెప్తాం కదా, అది ఇక్కడ ధనియాలు అని చెప్పొచ్చు. ధనియాలు వేస్తేనే మనకి బొంబాయి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు, 1/2 స్పూన్ అయితే అట్లా సరిపోతుంది. ధనియాలు అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. అందులోకి చింతపండు రసం అండి, ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకొని అది శనగపిండిలో కలుపుకున్నాను. నెక్స్ట్ అయితే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలిసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసము, శనగపిండి మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా గిన్నెలోకి వేసుకొని కలుపుకోవాలి. సో ఒకటి మెయిన్ ఏంటంటే ఇది కంటిన్యూస్గా స్టీర్ చేస్తూ ఉండాలి, లేకపోతే మాత్రం శనగపిండి కదా అండి, అడుగు మొత్తం మారుతుంది, పైన వాటరిష్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. సో మనకి పులుపుకు తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకొని నెక్స్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు చేసుకొని పక్క పెట్టుకుంటే మనకి ఇక్కడ బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా, బాయిల్ అయ్యే వాటర్లో నాటు రవ్వ అయితే చెప్పాను కదా 1.5 గ్లాస్ అని వేస్తున్నాను. నాటు రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో నాటు రవ్వ అనేది మనకి హెల్త్ కూడా మంచిదండి, గోధుమలతో చేస్తారు కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఈజీగా డైజెషన్ అవ్వడానికైనా యూజ్ అవుతుంది.
సో ఇక్కడ చూస్తున్నారు కదా బొంబాయి చట్నీ, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది. చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. సో తర్వాత కారపొడి అనేది వేసి మనకి ఒకసారి కలుపుకొని మనకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఉప్మా కూడా మనకి దగ్గర పడిందనమాట, అంటే అవ్వడానికి దగ్గరకు వచ్చిందనమాట. సో ఒక్కసారి మూత పెట్టుకొని 2 to 3 minutes మగ్గించుకోవాలి. అండ్ లాస్ట్లో నెయ్యి అయినా నూనె అయినా మీ ఇష్టం అండి, ఏదైనా ఒకటి వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, పొడి పొడి రావడానికి కూడా యూజ్ అవుతుంది. సో అందుకని ఉప్మాలో అయితే కంపల్సరీ పైన అయితే నేను ఆయిల్ అయినా ఘీ అయినా అయితే వేస్తాను. సో మనకి ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడం ఒక్కటే మిగిలిందండి. ఒక్కసారి నాటు ఉప్మా ఇలా పెట్టుకొని పైనుంచి ఇలా చట్నీ వేసుకుంటూ కలుపుకొని తినండి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ పిల్లలైనా కూడా ఈ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ తింటారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.